కూకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల కోసం వచ్చిన లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గం పరిధిలో 400కు పైగా చెక్కులు మంజూరు అయ్యాయని నిన్న రాత్రి ఎంఆర్ఓ కార్యాలయం నుండి ఫోన్ రావడంతో లబ్ధిదారులు ఈరోజు ఉదయమే కార్యాలయానికి చేరుకున్నారు. అయితే చెక్కులు ఇవ్వబోమని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు నిన్న రాత్రి తమకు ఫోన్లు ఎందుకు చేశారని ప్రశ్నించారు. చెక్కులు అందించే వరకు కార్యాలయం నుండి కదిలేది లేదని భీష్మించుకొని ధర్నాకు దిగారు. ఏడాది క్రితమే దరఖాస్తు చేసుకున్న తమకు ఇప్పుడు చెక్కులు ఇవ్వడంలో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. అధికారుల వైఫల్యంతోనే తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడికి రమ్మని చెప్పారు. ఎంఆర్ఓ ఆఫీస్ కి రండి, మీ సిరీస్ కూడా చెక్ సిరీస్ చెప్పారు, 1 some XX ఇలా అని చెప్పేసి సిరీస్ నెంబర్ చెప్పి ఇక్కడ వచ్చి చెక్ కలెక్ట్ చేసుకోండి అన్నారు. మార్నింగ్ వచ్చాక వచ్చామంటే మేము క్లియర్ గా చెక్స్ వచ్చేసాయండి, ఇక్కడే ఉన్నాయి మీ చెక్స్, వాళ్ళని అడిగి కనుక్కోండి, అన్ని కాన్స్టిట్యున్సీస్ లో ఇస్తున్నారు, మీ కాన్స్టిట్యున్సీ లో మాత్రమే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఒకసారి అక్కడే ఉండి కనుక్కోండి, చాలా మంది వస్తారు అని చెప్పారండి. అదే చెప్పారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళు వచ్చారండి, వచ్చి మాకు చెక్స్ వచ్చాయండి కానీ 1 week బ్యాకే వచ్చాయని చెప్పారు. ఇప్పుడు మాకు స్టే మాత్రం 15th వచ్చింది, కానీ ముందు వచ్చిన చెక్స్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటండి? 460 చెక్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. మళ్ళీ తర్వాత పోలీసు వాళ్ళని పిలిపించారు, లోపల ఉన్న వాళ్ళందరినీ చిన్నగా బయటకు తీసుకొచ్చారు. యాజ్ ఏ డ్యూటీ వాళ్ళు చేశారు. ఇంకా ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళిపోయారండి, ఆల్మోస్ట్ ఒక 100+ మెంబర్స్ వెళ్ళిపోయారు. చాలా మంది వచ్చారు, మార్నింగ్ నుంచి చిన్న పిల్లలు, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. నేను అయినా కూడా చెక్కులు ఉన్నాయి కూడా ఇవ్వట్లేదు. నైట్ అనగా ఫోన్ చేశారు మాకు, నైట్ ఫోన్ చేసినప్పుడు ఇవ్వాలి కదా చెక్కులు. చిన్న పిల్లలకి ఎత్తుకొని వచ్చామన్నా కూడా పోలీసు వాళ్ళు పిలిపించి బయటకు నూపిచ్చారు. అది కరెక్ట్ కాదన్నా. మా చెక్కులు మాకు ఇవ్వాలి, మా చెక్కులు మాకు ఇస్తేనే మేము ఇడికి వెళ్ళి కదులుతాం, లేకపోతే కదలమన్నా. మేము 1.5 year అయింది అప్లై చేసి. ముసాపేట మేము ఇవ్వాలి కదన్నా, చిన్న పిల్లలన్నా, కొంచెం కూడా ఉందా? కొంచెం కూడా చెప్పండి మీరని. మాకు నైట్ 7:30 ఫోన్ చేసి చెప్పారు లేడీస్, ఇలా చెక్ వచ్చింది, కళ్యాణ లక్ష్మికి అప్లై చేశారు కదా, లక్ష్మి ఆ పేరు అంటే అవును అని అంటే, మీరు రండి ఆధార్ కార్డు తీసుకొని మీ డాక్యుమెంట్ తీసుకొని ఎంఆర్ ఆఫీస్ లో వెళ్ళండి అని చెప్పారు. మరి ఇప్పటిదాకా చెప్పినప్పుడు మరి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంది. ఎట్లన్నా మాట్లాడి పిల్లల్ని ఎత్తుకున్నాం, తెలీదా అన్న మాత్రాన్న మాకు కూడా. మా డిమాండ్ మా డబ్బులు మాకు కావాలి, మా చెక్కులు మాకు ఇస్తే మేము ఇక్కడికి వెళ్ళి వెళ్తాం. గవర్నమెంట్ ఆపేసిందని చెప్తున్నారు, గవర్నమెంట్ ఆపేదని వీళ్ళు చెప్తున్నారు, కానీ గవర్నమెంట్ ఆపలేదు.